మా ఏం చేస్తున్నావు? కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. చేసే ప్రాసెస్ చూద్దాంరా. 1 చెంచా ధనియాలు, 1 చెంచా శనగబ్యాళ్ళు, 1 చెంచా జీలకర్ర, 6-7 ఎండుమిర్చి, 1 చెంచా ఉద్దిబ్యాళ్ళు. ఈ పోపు దినుసులన్నీ చిన్న మంట మీద దోరగా వేయించుకుందాం. కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 చెంచా నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇవి వేగాక టమాటా కూడా వేసుకుందాం. అన్నీ వేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు చింతపండు, ఎల్లిపాయలు వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దించుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం చట్నీ రోట్లో దంచుకుందాం. ముందుగా ఎంచుకున్న పోపు దినుసులు, తగినంత ఉప్పు వేసి దంచుకుందాం. పోపు దినుసులు మెత్తగా దంచుకున్నాక అందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసి దంచుకుందాం. ఇది కొంచెం మెత్తగా మెదిగాక ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసినాక ఇంకా కొంచెంసేపు బాగా నూరుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఉల్లిగడ్డలు వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని ఇంకోసారి నూరుకుందాం. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు చట్నీ తర్వాత వేసుకుందాం. బోలం పెట్టుకొని 1 చెంచా నూనె వేసుకొని నూనె కాగాక పోపు దినుసులు, 1 ఒట్టిమిరకాయ, కొంచెం కరివేపాకు వేసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.